రైల్వే ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు నంద్యాల నుంచి తిరుపతికి కొత్త ప్యాసింజర్ మెమూ ట్రైన్ ఏర్పాటు చేయాలని ఎస్సీ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవకు వైసీపీ నాయకుడు సాయిరాం రెడ్డి వినతి అందజేశారు. జనరల్ మేనేజర్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ లో భాగంగా నంద్యాల రైల్వే స్టేషన్ ను నంద్యాల గుంటూరు డంబ్లింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ వామపక్ష నేతలు, వైసీపీ నాయకుడు సాయిరాం రెడ్డి తదితరులు జీఎం కు సమస్యలను తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల రైల్వే జీఎం గారికి నంద్యాల ప్రజల తరపున కొన్ని సమస్యలను వారికి అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మొదటిగా దాదాపుగా 3 సంవత్సరాల నుంచి నంద్యాల నుండి రేణిగుంట వెళ్ళే డెమో ట్రైన్లో టాయిలెట్లు లేకపోవడంతో మహిళలు, గర్భిణీలు కానీ, బాలెంతలు, వృద్ధులు, వికలాంగులు వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం కనపడుతుంది. కాబట్టి దాంట్లో ఖచ్చితంగా టాయిలెట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఇదే టైంలో రేణిగుంట నుంచి కూడా నంద్యాలకు కూడా ఒక డెమో ట్రైన్ను, లేకపోతే ఇప్పుడు కొత్తగా మెమో ట్రైన్లు వచ్చినాయి కాబట్టి మెమో ట్రైన్ను ఏర్పాటు చేయవలసిందిగా కోరడం జరిగింది. దీంతోపాటు పాత కరోనా టైంలో కొన్ని రైళ్లను ఆపడం జరిగింది. వాటినన్నింటినీ కూడా పునరుద్ధరించాలని చెప్పేసి కూడా కోరాము. ఇప్పుడు కర్నూలు నుంచి దాంట్లో వైజాగ్ వరకు కూడా ఒక ట్రైను నడిచేది, దాన్ని కూడా పునరుద్ధరించాలని కోరడం జరిగింది. దీంతోపాటు ఉదయం డెమో ట్రైన్ 6 గంటలకి ఇక్కడ మొదలవుతుంది. దాన్ని నంద్యాల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారికి అనుగుణంగా ఉండేటందుకు 6:30కు స్టార్ట్ చేయవలసిందిగా కోరడం జరిగింది. దాంతోపాటు 6:15కు కర్నూలు వెళ్ళే ట్రైను 6:45కు స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. నైట్ 8:45కు వచ్చే ట్రైను 8:15కు వచ్చే విధంగా స్పీడ్ కూడా పెంచాలని చెప్పేసి కూడా ఈరోజు రైల్వే సంబంధిత అధికారులకు రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా జీఎం గారు సానుకూలంగా స్పందించి వీటిలో అవకాశం ఉన్నట్టు వరకు కూడా ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా నంద్యాల నుంచి రేణిగుంట వెళ్ళే ప్రాంతంలో నంద్యాల పుణ్యక్షేత్రాలకు నిలయము, తర్వాత గండికోట ఒక పర్యావరణ కేంద్రం ఉంది. ప్రొద్దుటూరులో ముఖ్యంగా గోల్డ్ కానీ, బట్టలు కానీ బిజినెస్ ఉంది. తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు ఇక్కడ నుంచి IIITకి వెళ్ళే వాళ్ళు కూడా కడప వరకు ప్రయాణం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ అన్ని అవసరాల దృష్ట్యా తిరుమల పవిత్ర దేవస్థానం ఉంది. కడపలో మన మసీదుకు, దర్గాకు కూడా ఎక్కువ మంది భక్తులు వెళ్ళే అవకాశం ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఏదో ఒక విధంగా దాని యొక్క ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రైన్ను బోగీలను కూడా పెంచే అవకాశం ఉంటే ఇంకా పెంచాలని చెప్పేసి ఫెసిలిటీని కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా పాణ్యం మండలం సుబ్బరాయన్ కొత్తూరు గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవుడు గత 500 సంవత్సరాల నుంచి స్వయంభూ దేవునిగా వెలిచినాడు. ఆయనకు ఎక్కడ దగ్గర 2 లేక 3 రాష్ట్రాల నుంచి భక్తులు ఎల్లవేళలా ఈరోజు సోమవారం నుండి మళ్ళీ ఆదివారం వరకు నిరంతరం కూడా భక్తులు తండోపతండాలుగా శ్రావణ మాసము, కార్తీక మాసము, మాఘమాసము ఎంతో ముఖ్యమైన మాసాలుగా భక్తులు ఎల్లవేళలా ప్రతి మంగళవారం కూడా శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంతానం లేనివారు, ఆరోగ్యం సరిగా లేనివారు, ఆరోగ్యం గురించి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు కాలసర్పదోషం అనే పూజా కార్యక్రమాలు వల్ల భక్తులకు ఎంతో ఫలితాలను ఇస్తున్నాయి. అక్కడ ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి రోజు పిల్లలు సంతానం లేని వారికి 4,000 నుండి 5,000 భక్తులకు కూడా ఒడిబియ్య కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే గత 8 సంవత్సరాల నుంచి కూడా ఈ ఒడిబియ్య కార్యక్రమం జరుగుతున్నది. ప్రధాన అర్చకులు కంపమల్ల పుల్లయ్య శర్మ గారు, వీరయ్య శర్మ గారి ఆధ్వర్యంలో జరుపుతున్నారు. అందుకు సంతానం కూడా 100% కూడా ఖచ్చితంగా దేవుడు కనికరిస్తున్నాడు. అందుకాటి మనకి సమీపంలో ఉన్నటువంటి కొత్తూరుకు నందివర్గంలో రైల్వే స్టేషన్ నిర్మించాలని చెప్పి గత 2024 నుంచి కూడా అధికారుల దగ్గరికి తిరగడం జరుగుతుంది. అయినా ఇంతవరకు కూడా అధికారులు జీఎం దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఎంపీ దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నారు. అలాగే నందవరం క్షేత్రం కూడా చౌడేశ్వరి దేవి కూడా ఉన్నది. అక్కడికి కూడా యాత్రికులు తండోపతండాలుగా ప్రతి శుక్రవారము, మంగళవారం, ఆదివారము
ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడికి కూడా 3 నుంచి 4 రాష్ట్రాల నుంచి భక్తులు అక్కడికి కూడా వస్తున్నారు. 2 క్షేత్రాలు ఉన్నందువలనే మేము అక్కడ నందవరం కానీ నందివర్గం కానీ రైల్వే స్టేషన్ కావాలనే ఉద్దేశంతో మన రైల్వే అధికారులను కూడా ఎంతో ఇంపార్టెంట్గా మన గ్రామ ప్రజలందరూ కూడా జిల్లాల నందివర్గం, నందవరం, తిమ్మాపురం, కొత్తూరు, అనుపూరు, గగ్గటూరు గ్రామ ప్రజలు కూడా వెళ్ళడం జరిగింది. అందుకు కాబట్టి ఇప్పటికైనా రైల్వే అధికారులు దయ ఉంచి కనీసము స్టాపింగ్ స్టేజీ లాగా మాకు ఏర్పాటు చేస్తే భక్తులు ఎంతో మందికి కూడా సౌకర్యార్థం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని మన రైల్వే అధికారులు ఖచ్చితంగా న్యాయం చేసి ప్రజలకు ఖచ్చితంగా అక్కడ సౌకర్యం కల్పిస్తారని మరీ కోరుచుకున్నాం. ఓం శరవణ భవ. నంద్యాల రైల్వే స్టేషన్కు జిల్లాలో జరుగుతున్న రైల్వే పనులను పరిశీలించడానికి రైల్వే జనరల్ మేనేజరు సంజయ్ శ్రీవాత్సవ గారు రావడం జరిగింది. కానీ ఆయన వచ్చిన 10 నిమిషాల్లోనే పనులన్నీ పూర్తిగా ముగించుకుపోవడం అనేది కూడా ఇది చాలా విచారకరం. ఎందుకంటే ఈ జిల్లా కేంద్రమైన నంద్యాల పట్టణంలో అనేక ప్రాంతాల నుంచి రాను పోను ప్రయాణికులు వందలాది వేలాది మంది ఉన్నారు. కానీ అవన్నీ ఏం పట్టించుకోకుండా పరిశీలించగా ఏదో పనులు చూసుకొని పోవడం అనేది కూడా ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం, ఉదయం పూట 6 గంటలకు డెమో రైలు నంద్యాల నుండి కర్నూలుకు ఉంది. అదేవిధంగా దానికి టాయిలెట్ కానీ ఏమాత్రం లేకపోవడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా రైల్వే ఇక్కడ గుంటూరు బ్రాడ్గేజ్ పనులు కూడా జరుగుతున్నాయి. ఆ బ్రాడ్గేజ్ పనులు కూడా పూర్తిగా నత్తనడకలా నడుస్తున్నాయి. వాటిపైన ఏమాత్రం చర్చ చేయకుండా కనీసం వాళ్ళతో మాట్లాడుకోకుండా ఏ విధంగా లేకోకుండా ఊరికి వచ్చి అంతా చూసుకొని పోయినాడంటే అది తూతూ మంత్రంలా చేసినట్టే ఉంది జనరల్ మేనేజర్ గారు. కాబట్టి వెంటనే ఇలాంటి అధికారులు సమయం సందర్భం కొంచెం టైం పెంచుకొని ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం పరిస్థితి, ఈ ప్రజలకు ప్రయాణికులకు అసౌకర్యం ఉంది అనేది కూడా మనం చూడాలా. అవన్నీ చూసుకోకుండా పోయినారంటే ఇది చాలా బాధాకరం. మేము సిపిఎం